పేతుని జైలు వేసినారు. తర్వాత చూద్దాంలేని ఆ భూమి నుంచి పండుగ ఏదో ఉంటే జైలు వేసినారు. కానీ ఆశ్చర్యంగా దేవుడు పేతుని కాపాడినాడు. పేతుని కాపాడిన దేవుడు వాళ్ళని కూడా కాపాడవచ్చు కదా. అది దైవ సంకల్పం. మనం క్వశ్చన్ హిమ్. అందుకని ఈ సావరెన్ గాడ్ అంటాం, సార్వభౌముడు. డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ జీవితాల సంగతి ఇంకా ఆశ్చర్యమైంది. డానియల్ సింహం బోన్లు వేసి సింహం బోన్ నోరు ముగించినాడు. అర్థమైందా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మంటలు వేసి ఆ మంటలు పైన ఏమాత్రం ప్రభావం లేకుండా చేసినాడు. మంట వేస్తే ఏమైంది? చుట్టూ కాకపోతే అంత ఏమాత్రం వాసన కూడా లేదంట. నేను కుక్కుని మంటలు ఉంటున్నాను. నేను పప్పు తాలింపు తీసేటప్పుడు మీరు చెయ్యి టెండర్కి ఎట్లా పరపడ కాలి అట్లాంటివి నాకు ఆలోచిస్తుంది అర్థమే కాదు. మీరు నలుగురు, ఈ ముగ్గురు చట్టం వయసుగా అర్థమైన వాళ్ళు మంటలో ఉన్నారు. ఇంకొక ఆయనతో కూడా నిలుస్తున్నాడు. నలుగురు పాటలు నిలుస్తున్నాడు అనమాట. దేవుని ప్రభావం అది అమితమైంది, అది మనకు అర్థం కాదు. ఆ ప్రభావం ఈయన కాపాడవచ్చు కదా. ఈ హింసలు దేవుడు అలవ చేశాడు. ఫస్ట్ సెంచరీలో భయంకరమైన హింసలు, ఎంతో భయంకరమైన రంపాలకు పోసినారంట, జైల్లో వేసినారంట, భయంకరమైన హింసలు. ఆ హింసలు అంతా వాళ్ళు దేవుడు వదిలిపెట్టారా? వదిలిపెట్టరు. వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టరా? దేవుని మరింత సన్నిహితంగా వెంబడించినారు. అనేకులకు మేలుకరంగా ఆశీర్వకరంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సువార్తనే ప్రకటిస్తూ ఉంటున్నారు. అర్థం కాదండి. సో మన శిలువను మనం ఎత్తుకొని ఆయన వెంబడించాలి. శ్రమలు వచ్చినంత మాత్రాన వైద్యులకు పోయే అవకాశం ఉండవు. అదే నిజమైనటువంటి శిష్యత్వం. నిజమైన శిష్యులు ఎవరండి? శ్రమలు వచ్చినా ఆ శ్రమలను అనుభవిస్తూ ఎట్లా అనుభవించాలి? ప్రియముగా ఫలించము కష్టములన్నిటిని ప్రియముగా, కేవలం ఫలించడం కాదు, ప్రియముగా ఫలించాలి. నేను అది చేశాను, ప్రియముగా ఫలించినాను. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభో, ఇదే నా దీన ప్రార్థన. ధరించమని ఎంతో భయంకరమైన పరిస్థితి మా ఇంట్లో. సడన్ గా లేదు. ఏమండి, మై చిల్డ్రన్ లాస్ట్ దేర్ మదర్, ఐ లాస్ట్ మై వైఫ్ అండ్ దేర్ శూన్యం అయిపోయింది, సైలెన్స్. చిన్నప్పుడు అంతా వాతావరణం మా ఇంట్లో పిల్లలంతా మమ్మీ 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 తిరిగేటోళ్ళు. నేను హేమ హేమ అని నేను తిరిగేటోని. ఆ మాటలు ఇప్పుడు వినపడ్డాం, సైలెంట్ అయిపోయింది ఇంట్లో. కానీ మేము ఆ పరిస్థితిని దేవుడు తప్ప పరిస్థితి చేసినాం. వీ కాన్సన్ట్రేట్ దట్ వెరీ థింగ్ అంటున్నాడు. బికాస్ దేవుడే కలుగ చేసినాడు. ఆయన చేయి పట్టుకుని అడగగలిగిన వారు ఎవరు? ఆయనే చేసినాడు కనుక నేను నోరు తెరవనంటాడు. అలాంటి దైవికమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి. అలాంటి స్పిరిచువల్ యాటిట్యూడ్, దృక్పథంతో మనం ఈ లోకంలో జీవించాలి. అప్పుడే నువ్వు శిష్యురాలు. ఆ శిష్యుడు ఆ విధంగా అయితేనే నువ్వు క్రైస్తవురాలు. అర్థమైంది? క్రైస్తత్వం అంటే ఊరికి సామాన్యంగా రాలే, వీటన్నిటిని భరించగలిగేటట్టుగా. కానీ దేవుడు ఎందుకు కలుగజేస్తాడంటే ఎవరికైతే శ్రమలు వస్తాయో వాళ్ళ అంతరాత్మకే తెలుసు ఎందుకు వచ్చినాయి. వేరే వాళ్ళు కామెంట్ చేయకూడదు, అబ్బా నీకు వచ్చింది తప్ప నువ్వు ఏమో చేసినట్టు అనుకుంటున్నాం. వాళ్ళకే తెలుసు. వాళ్ళకే ఒక వాక్యం మనం చదవండి. కీర్తన గ్రంథం 119:67. 119:67. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. 71. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది నాకు మేలాయను. శ్రమ నొంది నాకు ఎందువల్ల? నీ కట్టడలను నేర్చుకున్నట్లు. సో ఆ విధంగా వీటన్నిటి కనుక మనం చూస్తే కీర్తనలు 119:67, 119:71, 119:75, ఆ తర్వాత కీర్తనలు 39:9, డానియల్ 4:25. ఇవన్నీ కానీ చదివితే మనకు అర్థమైంది ఏంటంటే దేవుడే కలుగు చేస్తాడు, దేవుడే అనుమతించినాడు, దేవుడే సంరక్షిస్తాడు. అనుభవం జోబు జీవితం లేని తెలుసు కదా. ఒక్క దేవుడు సర్వం శ్మశానం అయిపోయింది. అప్పుడు తన భార్య ఏమంటుందంటే ఇంకా ఎందుకు ఆయన తిట్టేసి చచ్చిపోంటది. 2వ అధ్యాయం 9-10 యోగ గ్రంథం.
అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. అది వినండి. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింప తగదా అనేను. ఈ సంగతుల విషయంలో ఏ విషయమందును యోబు తన నోటితో నేను పాపము చేయను. మేలు అనుభవించిన మనము కీడు అనుభవించగలదా అంటాడు. నువ్వు మేలును అనుభవించినకు సంతోషించాం, కీడును కూడా అనుభవించు, కీడును కూడా ఆయన స్థుతించాలి. అపోస్తలుడైన పౌలు సైలసు వాళ్ళని జైల్లో పెట్టారు. అపోస్తలుల కాలం 16వ అధ్యాయంలో ఉంది 25వ వచనంలో పాట పాడుతున్నారు. జైల్లో ఉంది. జైల్లో ఉండి ఏం చేస్తున్నారండి? పాటలు పాడుతున్నారు, తుతిగానంలో చేస్తున్నారు. బాత్రూమ్ హమ్మింగ్ కాదది, ఏదో బాత్రూమ్ కూని రాగాలు తీసుకుంటారు స్నానం చేసినప్పుడు. అది కాలేదు. నిజంగా పాటలు ఎంతో శబ్దంతో పాడితే అక్కడ ఉన్న జైల్లో ఉన్న అందరూ విన్నారంట. అంటే అంత ఆనందంతో వారి హృదయం గంతులు వేస్తుంది అనమాట. శ్రమలలో కూడా మనం కృంగిపోం. శ్రమలలో కృంగిపోయినవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. శ్రమలలో కృంగిపోయిన వాడు క్రైస్తవుడు కానే కాదు. అర్థమైందండి? శ్రమలు వస్తాయి, దేవుడు అనుమతిస్తాడు. వాటిని అనుభవిస్తూ సంతోషిస్తూ అనేకులకు, ఇతరులకు, సంఘంలో, ఇంట బయట, బంధువుల మధ్య ఒక రోల్ మోడల్ గా, ఒక మాదిరికరంగా మనం ఉండాలి. అది నిజమైనటువంటి క్రైస్తవుడు. మొదటిది, క్రైస్తవుడు అనేవాడు యేసు ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చేవాడు. రెండవది, శ్రమలలో కూడా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోయేవాడు. అర్థమైందండి? ఈ పాట తెలుసా నీకు? నీ సాగిగా యేసు పన్నెండు మంది ఉంచాం. సో జీవిత కాలం అంతా ఆయనతోనే నడిచిపోయేవాడు అన్నారు. శ్రమను అనుభవిస్తూ కూడా, ఎందుకంటే దేవుడే కలుగు చేసినాడు. అది భావన రావాలి. జ్వరం వచ్చినా, ఏదైనా తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు గురైన, పరిస్థితులు విషమించిన మనం ఏమన్నా మొదటి ఇది దేవుడే కలుగు చేసినాడు కాబట్టి దేవుడే నాకు సహాయం చేస్తాడు. చేసినా చేయకపోయినా సరే. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు వాడికి ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు ఎందుకుందో ఆయనకు తెలియలే. ఏమండి? అది తెలియకుండా యేసు ప్రభువును 3 సార్లు అడిగినాడంట, ప్రభువా ఈ ముళ్ళు దానికి అంచలేకపోతున్నాడు, తీసేసినాడు దేవుడు. అంతటి వాడు, పౌలంతటి వాడు ప్రార్థన చేస్తే ముళ్ళు తీయలే. ఏమన్నాడు? నా కృప నీకు చాలా. అదే మన జీవితంలో అనేక సార్లు జరుగుతుంది. కానీ మనం ఇది జరగలేదు, ఇది జరగలేదు అని. ఎందుకంటే మనం ఎన్నో కావాలనుకుంటాం, కానీ జరగనివాడు. ఎందుకంటే మనకి ఏది క్షేమమో, మనకి ఏది యుద్ధమో, ఏది మనకు క్షేమకరమో ఆయన గురించి బాగా. అందుకని అది జరిగేది. కాబట్టి మనం తనకూడదు, కొనకూడదు. అర్థమైందండి? అది నిజమైనటువంటి క్రైస్తవుడు. శ్రమలలో కూడా తనకుండా, కొనకుండా ఆయన వెంబడించేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. మూడవదిగా లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 33వ వచనం చదవండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు